యాత్ర ది టూర్ 2025 జై శ్రీరామ్ స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్ప శబరిమల దర్శనంలో భాగంగా 3వ రోజు మాకు యాత్రలో ముచ్చటైన వాటర్ ఫాల్ కనిపించింది. ఎక్కడంటారా, మనము శృంగేరి మఠం దగ్గర దర్శనం చేసుకొని ఆ శృంగేరి నుంచి దర్శనం అనంతరం మేము హార్నాడుకు వెళ్ళాము. అన్నపూర్ణాదేవికి దగ్గరికి వెళ్ళాము. ఆ వెళ్తున్న దారి మధ్యలో మనకి చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ రోడ్డుకు పక్కలే ఉన్న ఈ చూడముచ్చటైన వాటర్ ఫాల్ చాలా అందంగా ఉంది. రోడ్డు పక్కలనే ఉంది. వర్షాలు లేకపోయినా కానీ ఇప్పుడు చూడొచ్చు కదా, ఆ వాటర్ ఫాల్ నీళ్ళు కూడా మేము పట్టుకొచ్చి తాగాము. నిన్న నైట్ కూడా తాగాము. ఎంత బాగున్నాయండి. మాకు సమయాభావం వల్ల ఆ వాటర్ ఫాల్లో స్నానం చేయడం కానీ కుదరలేదు, కానీ ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సమయం అక్కడ కేటాయించాము. కానీ చాలా బాగా ఉంది. అదే వర్షాకాలం సీజన్లో కనుక ఇక్కడికి వచ్చేస్తే మనం ఈ వాటర్ ఫాల్ని అస్సలు మిస్ అవ్వము. కాకపోతే వాటర్ ఫాల్లో హెవీగా ఉంటే మన కరువు అనేది చాలా డేంజరస్గా ఉంది, కాబట్టి అక్కడ వెహికల్స్ని కానీ పర్యాటకులను కానీ చూడనించకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ వెహికల్ చూస్తున్నాం కదా, పాపం ఎవరు అపస్మారక స్థితిలో ఉన్నారు, వెళ్తున్నారు. కార్లో నుంచి మనం కవర్ చేస్తాము. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ది మనం మెయిన్ ఫోకస్ అన్నట్లు చాలా బాగా అనిపించింది. యాత్రలో ఇప్పటివరకు మనకు వచ్చిన చూడముట్టేదైనా సింపుల్ వాటర్ ఫాల్ అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ రూట్లో దర్శనం చేస్తే చూడండి. కాకపోతే మన శృంగేరి నుంచి హార్నాడు వెళ్ళడానికి 5 నుంచి 6 దారులు ఉన్నాయి. ఏ దారి చిన్నగా మిస్ అయినా, ఏ దారి చిన్నగా ఇబ్బంది వచ్చేసేసినా కూడా మనకు విపరీతమైన ఘాట్ సెక్షన్, అంటే కొన్ని కిలోమీటర్ల మేర మన వాహనం తప్ప ఇంకొక వాహనం ఉండదు. మనం హారన్ కొడితే మన రీసౌండ్ మనకే రిటర్న్ వినిపించేంత ఘోరంగా ఉంటుందన్నమాట. చూస్తారు కదా, శృంగేరి టాప్లో అంటే దగ్గర మనకు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అవైలబుల్ లేవు. చాలాసేపు ట్రై చేస్తాము. భూమి నుంచి సుమారు 800 నుంచి 900, 1000 ఇట్లా ఎత్తు పైన ఉన్నాము. ఇంకా దానికన్నా ఎత్తు పోవాల్సి వచ్చింది అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళడానికి. బట్ నిన్న ట్రిప్ అయితే చాలా వండర్ఫుల్. అయితే నిన్న రాత్రి వస్తుంటే అయితే చాలా జరకులు చాలా అవి జరిగాయి అన్నమాట. మనకు జాతీయ రహదారి NH 66 అట్లాగే 63 రోడ్డు వైండింగ్ జరుగుతుంది. ఎక్కడి నుంచి మన కొచ్చి నుంచి